హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే బిగ్ బాస్ రివ్యూస్ గురించి అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే ఆల్రెడీ జరుగుతుంది కదా. సో ఎపిసోడ్ 4 రివ్యూవే అనమాట ఈ వీడియోలో అయితే. సో చాలా అన్ఫేర్ థింగ్స్ అయితే జరిగాయి. సో చాలామంది రివ్యూవర్స్ కూడా ఎక్కువ పాయింట్ అవుట్ చేసి చెప్పరనమాట. సో ఈ అన్ఫేర్ థింగ్స్ ఏంటి అనేసి, ఎందుకంటే పెద్దవాళ్ళు, సో వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మనం పాయింట్అవుట్ చేయకూడదు, లేకపోతే ఏదో అవుతుంది అనేది ఫీల్ అవుతారనమాట. బట్ నేనైతే కంప్లీట్గా మాట్లాడతాను ఈ వీడియోలో. సో ఎవరికి అన్ఫెయిర్ జరిగింది అండ్ ఆల్సో వాళ్ళు ఇచ్చిన డేస్ ఎలా ఉంది అనేది నేను ఎవ్రీ పాయింట్ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసే వచ్చి ఉంటారు. సో మీరు ఎపిసోడ్ చూడలేదు అంటే జియో హాట్స్టార్లో అయితే ఎపిసోడ్ అయితే ఉంటుంది, అది చూసిన తర్వాత మీరు రివ్యూ అయితే చూడండి. సో నేను ఓన్లీ హైలైటెడ్ పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేనైతే ప్రాపర్గా రాసుకున్నాను అనమాట, ఏ మెయిన్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. సో నాకు ఇంకో మొబైల్ లేదు కాబట్టి నేనైతే నోట్స్లో రాసుకున్నాను, సో దాట్ ఏ పాయింట్ మిస్ అవ్వకుండా నేనైతే డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్లీ డేర్స్ గురించి అయితే వస్తే, నాకు తెలిసినంత వరకు ఎంత డిఫరెంట్ అని చెప్పలేము, కాకపోతే ఎంత టఫ్ డేర్స్ ఇచ్చారంటే నాకు తెలిసి పెద్దగా ఇది డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వడానికి కూడా కాదనమాట. డైరెక్ట్ బిగ్ బాస్ 9కి వెళ్ళే అంత డేర్ కూడా కాదు, జస్ట్ ఆ 15 కంటెస్టెంట్స్లో వీళ్ళు ఉండడానికి చేయాల్సిన డేర్ ఇది. అప్పటికీ చాలామంది ఎంత బాగా చేస్తున్నారు అంటే, సో వాళ్ళకి అసలు ఇంకో సెకండ్ థాట్ లేనట్టు చేస్తున్నారు అనమాట. ఫస్ట్ మాస్క్ మ్యాన్ అయితే వచ్చారు కదా, సో హరీష్ అనుకుంటాను ఆయన పేరు. సో ఆయన ఆల్రెడీ కొంచెం నెగిటివ్ టాక్ అయితే ఉంది ఆయన మీద. నేను చూసిన ఫస్ట్ 3 ఎపిసోడ్లో అయితే పెద్దగా అంత పాజిటివ్ కైండ్ ఆఫ్ మనిషి అయితే కాదు, బట్ స్టిల్ బిగ్ బాస్కి హీ నీడ్స్. సో బిగ్ బాస్ అనే ఒక షోకి ఇలాంటి పర్సన్స్ ఆర్ పర్ఫెక్ట్ అనమాట. సో ఫస్ట్ డేర్ ఏంటి అనేది ఫస్ట్ నుంచి చూస్తాము. సో ఫస్ట్ డేర్ వచ్చేసి నవదీప్ గారు ఇచ్చారనమాట, చాలా బిల్డప్ అనమాట. సో అంటే చాలా బిల్డప్ ఇచ్చారు. సో ఈ డేర్ పెద్దగా ఉంటుంది, ఎవరు చేయలేనిది, సో అలా చెప్తున్నారనమాట ఎక్కువ బిల్డప్ ఇచ్చి. సో ఇంకా డేర్ ఎంత చెప్పేసరికి నాకు కూడా అనిపించింది ఆ బిల్డప్కి తగ్గినట్టే ఆ డేర్ అయితే ఇచ్చారు అని చెప్పేసి. సో తనే హరీష్ని పిక్ చేసుకున్నారు. సో హరీష్ని పిక్ చేసుకున్న తర్వాత సో తనని అపోనెంట్గా ఎవరిని తీసుకుంటారు అని చెప్తే, సో వీళ్ళే చెప్పారనమాట, నీ అపోనెంట్ని నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్తే, సో హరీష్ అయితే తేజని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అంటే, సో జీడీలో నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఆ తర్వాత పర్సనల్గా వెళ్ళినాడు, సో తనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అనుకున్నాను అనేసి చెప్పాడనమాట. దానికి నవదీప్, నీ పర్సనల్ అటాక్లు అంతా మా దగ్గరకు తీసుకొని రావద్దని ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి అన్నాడు. సో అప్పటికి హరీష్ ఇంకొక దమ్ము శ్రీజాని సెలెక్ట్ చేసుకుంటాను, సో తనైతే చాలా వోకల్గా ఉంటుంది కదా అని తనని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా మీ సెలెక్షన్స్ నాకు నచ్చట్లేదు, నేనే సెలెక్ట్ చేస్తాను అనేసి ఈయన సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. అదేంటో మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట, వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చెప్పేది కానీ. బట్ స్టిల్ ఓకే, అలా ఉంటేనే మనకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ఆ తర్వాత అయితే సాయి కృష్ణ అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో సాయి కృష్ణ హరీష్కి జరిగింది. సో ఫస్ట్ రౌండ్ ఏంటి అంటే హాఫ్ గుడ్డు చేసుకోవాలి అని చెప్పారు. సో ఓకే చేసుకోవచ్చు, ఎందుకంటే హెయిర్ అనేది మళ్ళీ వస్తుంది కదా అనేసి. బట్ దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే, బిగ్ బాస్ సీజన్ ఒకవేళ వీళ్ళు సెలెక్ట్ అయితే సీజన్ అంతా అలానే ఉండాలి అని చెప్పారనమాట. మైండ్ బ్లాక్. సో సీజన్ అంతా అలానే ఉండాలంటే ఇట్ ఈస్ రియల్లీ టఫ్ థింగ్, ఎందుకంటే మనల్ని మనం మంచిగా ప్రజెంట్ చేసుకోవాలని అనుకుంటాము. బట్ స్టిల్ బట్ స్టిల్ ఈ మాస్క్ మ్యాన్కి అయితే తనైతే ఇంకా పిచ్చలైట్ ఉన్నాడు అనమాట. ఏ టాస్క్ ఇచ్చినా చేసేస్తాను, నాకు లోపలికి పంపించండి అన్నట్టున్నాడు. సో తనైతే టాస్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్, అసలు నిజంగా మంచి చేశాడనమాట తనైతే. సో జడ్జెస్ కూడా అందరూ ఇంప్రెస్ అయిపోయినారు. అండ్ మాధవి గారు అభిజిత్ గారు అడిగారు మీ వైఫ్ ఏమన్నదా ఇది చేసుకుంటున్నారు అంటే, అక్కడైతే పాయింట్స్ కొట్టేశాడనమాట. సో అక్కడైతే ఏమనుకోదు, నాలో సగం మా వైఫ్, ఈ పక్క తను, సో ఇటు పక్క నేను, అంటే శివుడు పార్వతి లాగా అనేసి చెప్పాడనమాట. సో ఈ 3 డేస్లో ఆయనకు వచ్చిన నెగిటివిటీ, ఆయన ఆడిషన్ చేసినప్పుడు చాలామంది నెగిటివ్ కామెంట్స్ పాస్ చేశారనమాట. సో అదంతా దీంతో పాటు పోయింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ రౌండ్ అయితే ఇలా జరిగింది. రౌండ్ వాస్ రియలీ గుడ్. సో మంచి డేర్ ఇచ్చారు, మంచి పర్సన్ చేశారు. సో హరీష్ గారు కంప్లీట్ చేశారు. సో హీఈస్ ఇంటూ టాప్ 15.
అండ్ తిను సాయి తేజ్ అనేది మళ్ళీ రిటర్న్ పంపించేశాను అనమాట డేంజర్ జోన్కి. సో డేంజర్ జోన్లో ఏం చేస్తారో తెలియదు, ఇదో నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. సో అది. సో సెకండ్ డేర్ వచ్చేసి శ్రీముఖి ఇచ్చింది. సో శ్రీముఖి కూడా చాలా బిల్డప్గా చెప్పింది అనమాట. లైక్ ఈ డేట్ చేసిన తర్వాత మీ బాడీ మీలాగా ఉండదు, సో మీలో చేంజెస్ వస్తుంది అండ్ ఈ చేంజ్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అది ఇది అన్నప్పుడే నేనైతే గెస్ట్ చేశాను. సో టాటూనే ఉంటుంది అనేసి, దానికి నుంచి బాడీ చేంజెస్ చేయాల్సినంత టాస్క్ అయితే పెట్టరు అండ్ ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్ కూడా. కాబట్టి సో టాటూ గురించే ఉంటుంది అని అనుకున్నాను. అండ్ కంటెస్టెంట్స్ని కూడా ఈమె సెలెక్ట్ చేసింది అనమాట. ఊర్మిళని అండ్ శ్రీజాని సెలెక్ట్ చేసుకునింది. సో ఊర్మిళ వాస్ నాట్ రెడీ. సో తనని చూస్తే అర్థమైపోతుంది షీ ఈస్ వెరీ సాఫ్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అని చెప్పేసి. సో టాటూ ఇచ్చారు ఓకే, బట్ తనేం చెప్పిందంటే ఐఎమ్ ఏ లూజర్ అనేసి ఇక్కడ వేసుకోవాలి అని చెప్పింది. సో ఎవడేసుకుంటాడు? సో ఐఎమ్ ఏ లూజర్ అనేది అది ఇక్కడ అమ్మాయిలు. సో షీస్ అండ్ ఊర్మిళ కూడా షీఈస్ వెరీ ప్రెజెంటబుల్. సో నేను అనుకున్నాను తనైతే చెప్పదు అనేసి, తనైతే లైక్ అగ్రీ చేయలేదు. సో దెన్ శ్రీజ అయితే అగ్రీ చేసింది. సో అగ్రీ చేసిన తర్వాత వీళ్ళు మారుస్తున్నారనమాట. సో అది కూడా కరెక్ట్ కాదు అనిపించింది నాకైతే. ఎందుకంటే మీరు టాస్క్ చెప్తున్నారంటే ప్రాపర్గా మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు వదిలేయాలి వాళ్ళు చేస్తారో లేదో అనేసి. మీరు ఒకటి చెప్పి మళ్ళీ ఒప్పుకున్న తర్వాత ఇంకొకటిగా మార్చి, సో ఊర్మిళకి అది అన్ఫేరే కదా. సో నాకు అలా అనిపించింది. సో ఊర్మిళకి డెఫినెట్లీ అదైతే అన్ఫేర్ అనిపించింది అనమాట. సో శ్రీజ ఆల్సో తను కూడా హ్యాట్స్ ఆఫ్. సో బిగ్ బాస్ లోపలికి వెళ్ళకుండానే ఐ లవ్ బిగ్ బాస్ అనే టాటూ వేసుకోవాల్సి వచ్చింది. సో షీ ఆల్సో డిడ్ ఇట్ వెరీ పర్ఫెక్ట్లీ. జస్ట్ కూడా సూపర్ ఇంప్రెస్. అండ్ ఇక్కడ ఊర్మిళ ఒప్పుకోకపోవడంలో కూడా ఇట్ ఈస్ గుడ్ థింగ్ అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు బీ ఏ లూజర్ అని చెప్పి తనైతే వేసుకోలేదు. సో ఎందుకంటే షీ ఈస్ వెరీ ప్రెజెంటబుల్ అండ్ తను మోడల్ కూడా కదా. సో ఎవరు రూన్ చేసుకోవాలి అనుకోరు ఇక్కడ వేసుకోవాలి అంటే. మేబీ తన చేతి మీద అనేసి చెప్పుకుంటే మేబీ తను కూడా వేసుకునే ఏమో, బట్ వీళ్ళు కొంచెం రాంగ్ గైడెన్స్ ఇచ్చేసరికి ఇట్ ఈస్ రియల్లీ కన్ఫ్యూజ్డ్. సో మంచి టాస్కే, బట్ స్టిల్ వీళ్ళు ప్రజెంట్ చేయడం నాకు నచ్చలేదు సెకండ్ డేర్ కూడా. సో థర్డ్ డేర్ ఎవరికి వచ్చింది? థర్డ్ డేర్ వచ్చేసి అభిజిత్ ఇచ్చాడు. సో అభిజిత్ ఇచ్చిన డేర్ వచ్చేసి ఇట్స్ అ ఫుడ్ టాస్క్ అనమాట. సో ఈ ఫుడ్ టాస్క్లో కూడా లైక్ అడిగారు లైక్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా అంటే చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో తినైతే ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. అబు అండ్ పవన్ సోల్జర్ ఉన్నారు కదా. సో తను అండ్ అబు లైక్ క్యూట్ చార్మింగ్ పర్సన్ ఉన్నారు కదా ఒక అబ్బాయి. సో తను అనమాట. సో వాళ్ళిద్దరికి వెయిట్ చెక్ చేసి సో దాని తర్వాత ఫుడ్ ఇస్తారు. సో ఆ ఫుడ్ తినేసి వీళ్ళు 1 kg పెరగాలి అని చెప్పారు. సో ఇది కూడా ఓకే అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఓకే అనిపించింది. ఈ టాస్క్ కూడా నాకేం అంతగా నచ్చలేదు. సో ఇద్దరికి ఫుడ్ తెప్పించారు అండ్ ఇద్దరు తిన్నారు. సో 1 kg వచ్చేసి పవన్ లైక్ ఇంక్రీజ్ అయ్యాడనమాట. సో టాస్క్ విన్ అయింది కూడా పవనే. సో అబు ఆల్సో గాన్ ఇన్ టు డేంజర్ జోన్. సో ఇది థర్డ్ టాస్క్. అండ్ ఫోర్త్ టాస్క్ వచ్చేసి బిందు ఇచ్చింది. సో ఇది నాకైతే బిందు ఇచ్చిన టాస్క్ అయితే అసలు చిల్లర టాస్క్ అనిపించింది. సో నా ఒపీనియన్లో నాకు నచ్చలేదు. సో మీకు నచ్చిందో లేదో మీరైతే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో బెలూన్ ఇస్తారు. సో బెలూన్ అది టై చేసుకునేసి ఒక హ్యాండ్తో వేరే వాళ్ళ బెలూన్ని పగలగొట్టాలి అని చెప్పేసి. సో దీంట్లో వచ్చింది వచ్చేసి ప్రియా అండ్ దాలియా. ఆబ్వియస్లీ దాలియా వాజ్ అ జిమ్ పర్సన్. సో తన బాడీ అనేది చాలా స్ట్రక్చర్డ్గా సన్నగా ఉంటుంది అండ్ ప్రియా ఈస్ లిటిల్ చబ్బీ. సో బెలూన్ నీకు అది కూడా ముందు కూడా కాదు వెనకాల పెట్టారనమాట బెలూన్. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ ప్రియాకి వెనకాల బెలూన్ పెట్టినారు అంటే. సో దాలియా వెళ్ళి పట్టుకోవడానికి తనకు కనిపిదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకాల బెలూన్ ఉందని కూడా. ఎందుకంటే ప్రియా చాలా చబ్బీగా ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ఫెయిర్. అండ్ ఆల్సో వెనకాల వేరే వాళ్ళు బ్లాస్ట్ చేయాలి అన్నారు. సో ప్రియా వెళ్ళి బ్లాస్ట్ చేసేసింది, అక్కడికి అయిపోయింది కదా. వెంటనే ఆన్ స్పాట్ మళ్ళీ మారుస్తారనమాట. ఇది ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. సో బెస్ట్ ఆఫ్ 3 పెట్టాలి అనుకుంటున్నాము అండ్ సింగిల్ హ్యాండే యూస్ చేయాలి. సో ఇదంతా రప్చర్ అనిపిస్తుంది అనమాట. ఫస్ట్లోనే ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత దాట్ షుడ్ బీ ది టాస్క్. మళ్ళీ ఒకరు విన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి దాంట్లో ఇది చేయడం అది కూడా నాకు నచ్చలేదు. సో ఇది కూడా నాకు తెలిసి మోస్ట్లీ అన్ఫేరే. సో దీంట్లో ప్రియా అయితే గెలిచింది బెస్ట్ ఆఫ్ 3 పెట్టినప్పుడు. సో 4th డే ఈజ్ ఆల్సో డన్. అండ్ 5th డే వచ్చేసి మళ్ళీ శ్రీముఖి అనమాట. సో శ్రీముఖిది ఇక్కడ పెద్ద టోటల్ కన్ఫ్యూజన్ అయింది. సో దీని గురించి కొంచెం లైక్ లేట్గానే పెద్దగానే మాట్లాడాల్సి వస్తుంది అనమాట. సో నాకు తెలిసి దిస్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్.
ఓకే, ఇలాంటివి జరిగితేనే కొంచెం ఏమంటారు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ స్టిల్ అన్ఫేర్ కూడా ఉంది, చాలా అన్ఫేర్ ఉంది దీంట్లో అయితే. సో శ్రీముఖి వచ్చి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే తనేం చెప్పలేదు. సో స్టార్టింగ్లో తనేం చెప్పలేదు. సో ఎవరు వస్తారు అంటే సో షాకిబ్ అండ్ కల్కి అయితే వచ్చారనమాట స్టేజ్ మీదకి. సో వచ్చిన వెంటనే తిను లైక్ ఏం చెప్పిందంటే ఒకరు బిగ్ బాస్ సెట్ బయట ఉండాలి, ఒకరు స్టేజ్ మీద ఉండాలి, అప్పుడే డేర్ చేద్దాము అని చెప్పింది. సో షాకిబ్ వాజ్ రెడీ. సో షాకిబ్ అయితే ఓకే నేను వెళ్తాను అని చెప్పేసి తనని స్టూడియో నుంచి బయటికి అయితే పంపించేసారు. అండ్ కల్కిని అయితే స్టేజ్ మీద ఉంచారనమాట. సో కల్కిని స్టేజ్ మీద ఉంచి శ్రీముఖి చెప్పింది ఏంటి అంటే సో క్లియర్గా తనైతే చెప్పింది, సో ఇలా మీరు ఎవరికైనా ఫోన్ చేసి మనీ అడగాలి. సో మనీ అది మీకు క్రెడిట్ అవ్వాలి మీరు అడిగిన అమౌంట్. అండ్ షాకిబ్కి కూడా సేమ్ టాస్క్ అయితే మేము ఇస్తాము. సో తను కూడా అమౌంట్ అడుగుతాడు. మీ ఇద్దరిలో కన్నా ఎవరు ఎక్కువ అమౌంట్ మీరు క్రెడిట్ చేసుకుంటారో వాళ్ళే ఈ టాస్క్ విన్నర్ అనేది క్లియర్గా చెప్పింది అనమాట శ్రీముఖి. సో చెప్పేటప్పుడు కల్కి చెప్పేటప్పుడు ఐ వాజ్ ఫైన్, ఓకే మంచి టాస్క్ అనేసి అనిపించింది. బట్ తర్వాత ఆలోచిస్తే ఒక మనీ రిలేటెడ్ని ఎందుకు తీసుకొని రావాలి. సో మనకు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారండి. లైక్ కొంతమంది వేరే వాళ్ళు మనీ అడగరు, కొంతమందికి మనీ ఇచ్చే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉండరు. సో నాకైతే ఈ ఏజ్లో నాకు 25 అవుతుంది. సో నా సర్కిల్లో ఎవరన్నా ఫోన్ చేసి 10,000 వెయ్యి అనే స్టేజ్లో కూడా ఎవరు లేరనమాట. టైం తీసుకుంటారు వాళ్ళు, వెంటనే క్రెడిట్ చేసే అంత సీన్ చాలామందికి ఉండదు. అంత సీన్ ఉంటే వాళ్ళు ఎందుకంటే బిగ్ బాస్కి వస్తారు ఒక కామనర్గా. సో కామనర్ అంటేనే కామన్ పీపుల్ అండ్ వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో వీళ్ళంతే కొంచెం లైక్ ఇన్ఫ్లుయెన్సర్ కల్కి ఇలాంటి వాళ్ళకైతే వాళ్ళకి కొంచెం తెలిసి ఉంటుంది బయట పీపుల్ కాబట్టి వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ నిజంగా యాక్చువల్గా కామనర్స్కి అంత వెంటనే క్రెడిట్ చేసే వాళ్ళు ఉండరు. అండ్ మోర్ ఓవర్ ఒక బిగ్ బాస్ అనే షోకి ఎంటర్ అవ్వాలి అంటే మనీతో ఏంటండి లైక్ కంపారిజన్ ఏంటి. సో నాకు ఈ టాస్కే అన్ఫేర్ అనిపించింది. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ టాస్క్. సో మనీ రిలేటెడ్గా పెట్టడము అంటే ఇప్పుడు ఏంటి, మీకు డబ్బులు వేస్తే మీరు విన్ అయ్యింది అంటే దాన్ని గ్లోరిఫై చేయడమా, మనీ ఉంటే యు ఆర్ ది విన్నర్ అని గ్లోరిఫై చేయడమా. సో నాకు అసలు ఆ పాయింటే నచ్చలేదు. సో మేబీ కొంతమందికి నచ్చుండొచ్చు, బట్ అయితే అసలు నచ్చలేదు. టాస్క్ పెట్టినప్పుడు అయితే ఓకే అనిపించింది. బట్ నేను లేటర్ ఆన్ నేను థింక్ చేసిన తర్వాత నాకైతే ఎలా కనెక్ట్ అవుతుందిరా ఈ మనీ బిగ్ బాస్కి అనేది అనిపించింది. ఓకే అదంతా పక్కన పెట్టేస్తే సో కల్కి అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో కాల్ చేసిన వెంటనే 90,000 క్రెడిట్ పంపించమని అడిగింది. సో షీఈస్ వెరీ షార్ప్. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి 1 lakh మనకు లిమిట్ ఉంటుంది కదా 1 dayకి. సో కొంచెం ఒక 10,000 అది వాళ్ళు చిల్లర ఎవరికైనా పంపించేసినా కానీ 90,000 పంపించుకుంటాము. ఎందుకంటే షాకిబ్ కూడా దానికి నుంచి హీ కెనాట్ అఫోర్డ్ అంటే తెచ్చుకోలేడు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి 1 lakh లిమిట్ ఉంటుంది అనేసి 90,000 చెప్పింది. వెరీ గుడ్ అనిపించింది నాకైతే. సో 10 minutes తర్వాత వెయిట్ చేశారు, మనీ క్రెడిట్ అవ్వలేదు. సో మళ్ళీ తనకి ఇంకొకసారి కాల్ చేయించారు. సో తనకి క్రెడిట్ అయ్యేంతవరకు షాకిబ్ని పిలిచి ఇంకా తన దగ్గర కూడా చేపిస్తామనేసి షాకిబ్ని పిలిచారండి. సో షాకిబ్ వచ్చిన వెంటనే సో తనకే ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏంటి అంటే మీరు ఎవరికైనా ఫోన్ చేయాలి, ఎంత అమౌంట్ అయినా సరే మీరైతే క్రెడిట్ చేసుకోవాల్సి వస్తుంది మనీని మీ బ్యాంక్కి అని చెప్పారు అంతే. సో నాకు చూసినప్పుడే నాకు అర్థమై ఓకే ఇదేంతో తేడా కొడుతుంది, మీ కల్కి వేరే చెప్పినట్టున్నారు కదా అనిపించింది నాకు. బట్ నేను వెనకాలకి వెళ్ళి చూడలేదు ఎపిసోడ్ని. బట్ ఏదో తేడాగా ఉంది, సంథింగ్ ఇస్ ఫిష్ అన్నట్టు అనిపించింది. సో షాకిబ్ ఏం చేశాడు, సో తనకి ఏమైనా అర్థమైంది. సో మనీ క్రెడిట్ చేయించుకోవాలి, మనీ మన అకౌంట్లో పడాలి అంతే తనకు అర్థమైంది. సో తను కాల్ చేసేసి లైక్ 10,000 నాకు పంపించండి అనేసరికి షాక్ అయ్యారు జడ్జెస్ అందరు కూడా. కొంచెం లైక్ అయ్యో ఇదేదో రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది అనే థాట్ అయితే వచ్చింది శ్రీముఖికి కానీ నవదీప్ కానీ జడ్జెస్ అందరికీ వచ్చింది ఆ థాట్. సో వచ్చిన వెంటనే లైక్ మార్చారు. సో ఇంకొకటి ఏదైనా చేద్దాము అని చెప్పేసి సో 10,000 తినకి క్రెడిట్ అయింది అండ్ కల్కి 50,000 వచ్చింది. వచ్చిన వెంటనే మళ్ళీ మార్చారనమాట శ్రీముఖి అయితే. నీకు ఇంకొక మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాం షాకిబ్, నువ్వు ఫోన్ చేసి షాకిబ్ ఏం చెప్పాడు, కల్కి 30,000 వేస్తుంటుందిలే అని చెప్పాడు. సో శ్రీముఖి మరి నువ్వు ఎందుకు 10,000 చెప్పావు అంటే
నేనేమనుకున్నానంటే జస్ట్ అమౌంట్ వేయించాలేమో అనుకున్నానని షాకిబ్ చెప్తాడు. సో నీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాము, సో నువ్వు మళ్ళీ ఎవరికన్నా ఫోన్ చేసేసి ఎవరికన్నా ఫ్రెండ్కి ఫోన్ చేసేసి మళ్ళీ నువ్వైతే అమౌంట్ వేయించుకోవాలి అని చెప్పాడు. సో నవదీప్ ఏం చెప్పాడు, సో మ్యాక్సిమం ఆఫ్ అమౌంట్, సో మ్యాక్సిమం ఎంత అవుతుందో అంత వేయించుకో అన్నారు. అంతే, కల్కి కన్నా నీది ఎక్కువ ఉంటేనే నువ్వు విన్నర్ అనే పాయింట్ ఎక్కడ తీయలేదు. సో తినేం చేశాడు, షాకిబ్ మళ్ళీ ఫోన్ చేసేసి ఎంత వీలైతే అంత పంపి అన్నాడు. అప్పటికి కూడా ఈయన ఇంకా మరి ఇట్స్ ఓకే, బట్ తనకి ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నా కానీ మనకు అంత అందరూ షార్ప్ ఉండాల్సిన అవసరం లేదు కదా కల్కిలాగా. సో తినేమనుకున్నాడు, సో మ్యాక్సిమం ఎంతైతే అంత పంపించండి అనేసరికి సో తన సిస్టర్ అనుకుంటాను, సో 50,000 అయితే పంపించింది. సో 50 + 10 60,000 అండ్ 50 తనకైతే 90,000 పడిపోయింది. సో క్లియర్లీ కల్కి ఈజ్ ది విన్నర్. సో ఈ ప్రాసెస్లో అన్ఫెయిర్ అనే థాట్ జడ్జెస్కి వచ్చింది, శ్రీముఖికి ఆల్రెడీ వచ్చింది. సో వచ్చింది కాబట్టి ఇక్కడున్న వాళ్ళు అప్పటికి షాకిబ్ అడిగారనమాట, సో నాకు చెప్పలేదు అంటే అక్కడికి సప్రెస్ చేసేస్తున్నారు ఇంకా షాకిబ్ని మాట్లాడనివ్వకుండా. అప్పుడే శ్రీముఖి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా అనిపిస్తుందా అన్ఫెయిర్ అనిపిస్తుందా అనేసి. దమ్ము శ్రీజ అసలు హ్యాట్స్ ఆఫ్. సో నార్మల్గా జనరల్గా తీసుకుంటే మనం అక్కడ ఉన్నా కానీ మనము వాయిస్ రైజ్ చెయ్యము, ఎందుకంటే అంత అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు, సో వీళ్ళతో మనకెందుకు, మనం ఏమైనా రివర్స్ వెళ్తే మనల్ని తీసేస్తారేమో అనే పాయింట్లో నేనున్నా కానీ నేను వాయిస్ రైజ్ చేయను అనమాట. దమ్ము శ్రీజ అయితే లిటరలీ చాలామంది 3 days నుంచి ఇరిటేటింగ్ క్యారెక్టర్ అన్నారు. ఈ ఎపిసోడ్తో నాకు తెలిసి షీ ఈజ్ గోయింగ్ టు లైక్ ద బిగ్ బాస్ అనిపిస్తుంది. సో తినన్నైతే బిగ్ బాస్ పంపిస్తే షీ ఈజ్ లైక్ సూపర్ డూపర్ అవుతుంది అనమాట. అది ప్లస్ ఆర్ నెగిటివ్ వాట్ ఎవర్, బట్ షీ విల్ బీ ది టాక్ ఆఫ్ ది టౌన్ బిగ్ బాస్లో తను ఎంటర్ అయితే మాత్రం. సో అస్సలు భయం లేకుండా హ్యాండ్స్ రేస్ చేసింది. అండ్ ఆఫ్టర్ దాట్ శ్రీముఖి అయితే నువ్వు కూర్చో ఇంకా అని చెప్పింది. ఇంకా అడగడం ఎందుకు, సో మీరే అడిగారు అన్ఫేర్ అనిపించిందా ఎవరికన్నా అనేసి. సో తిను హ్యాండ్స్ రేస్ చేసేసరికి ఇంకా ఇలా ఇంత చెత్త, అసలు ఎంత తీసి పడేసినట్టు ఎంత చెత్తగా మాట్లాడిందంటే, సో అక్కడికి ఇంకా అర్థమైపోయింది ఇంత చాలా ఓవర్ చేస్తున్నారు అనేసి. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా నవదీప్ గారు ఇంకా స్టార్ట్ చేశారు. సో నవదీప్ గారి మీద లైక్ చాలామందికి పాజిటివ్ రెస్పాన్సే ఉంటుంది. నాకు తెలిసి 99% తనకి లవ్వే ఉందన్నమాట, హేట్ ఎవరి దగ్గర నుంచి ఉండదు. హీఈస్ దాట్ జోవియల్ పర్సన్ అండ్ వెరీ గుడ్ పర్సన్ అన్నట్టు ఇన్ని రోజులు ఉండిందనమాట. బట్ నాకైతే నిన్న ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్తో నాకైతే మొత్తం లైక్ ఇంప్రెషన్ పోయింది. ఒక షోలో, ఒక రియాలిటీ షోలో నువ్వు టెలికాస్ట్ అవుతావని నీకు తెలిసి కూడా నువ్వు ఒక కామనర్తో మాట్లాడాల్సిన విధానం అదైతే కాదు. డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు, డైరెక్ట్ సప్రెస్ చేస్తున్నాడు అనమాట. అది కూడా ఒక అమ్మాయితో. ఇట్స్ వెరీ రూడ్. నాకైతే అసలు నచ్చలేదు. ఒకవేళ కమెంట్ బాక్స్లో మీకు కూడా నచ్చలేదు, నా అలాంటి ఫీలింగ్ మీకు వచ్చిందంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆర్ ఎల్స్ లేదు నవదీప్ చేసింది కరెక్టే, మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే కూడా మీరు కమెంట్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది. వేరే సైడ్ ఏమైనా ఉందేమో, నేను ఏమైనా రాంగ్ అనుకుంటున్నానేమో అనేసి. బట్ స్టిల్ నాకు ఇప్పటి వరకు అయితే నాకైతే నచ్చలేదు తను మాట్లాడింది. ఇప్పటి వరకు జరిగిందైతే ఓకే. సో మీరు ఫెయిర్ చేశారు, అన్ఫెయిర్ చేసినారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టాస్క్ నాకు తెలిసి అంత ఫెయిర్ ఏం లేదు, అన్నీ ఏదో స్క్రిప్టెడ్ లాగానే అనిపించింది. సో ఇప్పటి వరకు జరిగింది, కల్కి గెలిచేసింది, సో తిను ఓడిపోయారు, ఇంకా లెవెల్స్ ఉన్నాయిలే, షాకిబ్కి చూసుకోవచ్చు, ఇదంతా ఓకే, ఇదంతా నాకు ఆల్ ఇన్ ద గేమ్ అన్నట్టే అనిపించింది ఇక్కడి వరకు అయితే. బట్ లాస్ట్ మీరు 5 minutes చూసారంటే ఈరోజు ఎపిసోడ్లో లైక్ నవదీప్ మాట్లాడింది, తను పిలిచాడనమాట. నేనైతే క్లియర్గా రాసుకున్నాను నవదీప్ ఏం చెప్పాడు అనేసి. సో వచ్చిన వెంటనే ఇంకా ఇద్దరిని, నాకు షాకిబ్ అండ్ దమ్ము శ్రీజని స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళిద్దరికి మైక్ ఇవ్వండి అన్నాడు. సో నేను అనుకున్నాను ఓకే లైక్ మంచి పాయింట్ డిస్కస్ చేస్తారేమో, ఎందుకంటే లైక్ అన్ఫేర్ అనిపిస్తుంది కాబట్టి. సో ఐ థింక్ నవదీప్ విల్ టేక్ ఎ స్టాండ్ అనుకున్నాను నేను. బట్ మొత్తం రివర్స్ అయింది. సో వచ్చి షాకిబ్ని అడిగాను, సో నువ్వు నిజంగానే నీకు అన్ఫేర్ జరిగింది అనిపించిందా, లేకపోతే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా అని అడిగాడు. షాకిబ్కి అన్ఫేర్ జరిగిందనేసి షాకిబ్కే తెలుసు, బట్ తను మనలాంటి వాళ్ళు కాబట్టి సో తను కొంచెం భయపడి ఓకే నేను కన్ఫ్యూజ్ అయినాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సో క్లియర్లీ తను భయపడ్డాడు. సో తనైతే నేనుంటే ఆ ప్లేస్లో నేను అదే చేసి ఉండేదాన్నేమో. సో తనైతే వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దమ్ము శ్రీజన్ పట్టుకున్నాడు అనమాట.
నువ్వు తనే కన్ఫ్యూజ్ అయ్యాడు అనుకుంటున్నాడు, నీకెందుకు ఇది, సో నువ్వెందుకు ఏమంటావు అన్ఫేర్ అని చెప్తావు. సో ఎగ్జాక్ట్ వర్డ్స్ నేను చదువుతాను చూడండి. ఐ మీన్ నీకు ఒక సలహా ఇస్తాను అని చెప్పి అతిగా ఆలోచించి బీబీ 100 ఎపిసోడ్స్ 100 లాంగ్వేజెస్లో చేశారు, ఓకేనా. నువ్వు ఐ మీన్ నువ్వు ఊపుకుంటూ ఊరి నుంచి వచ్చి అన్ఫేర్ అని చెప్పడానికి అంత సీన్ లేదు. ఇంకోసారి ఇలా చెయ్యకు, నేనైతే సరదాగా చెప్పి పంపిస్తున్నాను, తర్వాత నీకే డ్యామేజ్ అవుతుంది. యు ఆర్ డన్, గో ఆన్ సిట్. అసలు నాకు తెలిసినంత వరకు ఏ రియాలిటీ షోలో ఇంత డైరెక్ట్గా ఒక కామనర్కి వార్నింగ్ ఇవ్వడం ఎక్కడా జరగలేదు. సో చాలా అన్ఫేర్ అనిపించింది నాకైతే. మేబీ దమ్ముశ్రీ ఇస్ ఇరిటేటింగ్ క్యారెక్టర్, సో తనకు నోరు ఎక్కువ చాలా బాగుతుంది అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇంత వర్స్ట్గా ఇంత దిగజారిపోయి తనని అనడం అయితే ఇస్ టోటలీ అన్ఫేర్. ఒకవేళ వీళ్ళ తప్పు లేదు అనుకుంటే కూడా నేను బ్యాక్ వెళ్ళి చూసాను, లైక్ ఎపిసోడ్ కరెక్ట్గా చూసి శ్రీముఖి కల్కికి ఏం చెప్పింది, శ్రీముఖి షకీబ్కి ఏం చెప్పింది అనేది చూద్దాం చూడండి. కల్కికి ఏం చెప్పిందంటే, మీకున్న సర్కిల్లో ఎవరైనా కాల్ చేసి అర్జెంటుగా మీకు డబ్బు అవసరం ఉందని చెప్పి మీ అకౌంట్కి రైట్నో వేయించుకోవాలి. కానీ ఒక షో కోసమని, ఒక టాస్క్ కోసమని ఇలాంటి ఏ డీటెయిల్స్ ఇవ్వకుండా కారణాలు మీరు కుక్ చేసుకోండి, మీరు డబ్బులు అడగాలి. ఇదే సేమ్ టాస్క్ని షాకిబ్కి ఇస్తాము, ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ వస్తుందో వాళ్ళు ఆ గోల్డెన్ సిట్కి వెళ్తారు. సో క్లియర్గా ఇక్కడ చెప్పిందనమాట, ఇదే టాస్క్ని మేము షాకిబ్కి ఇస్తాము, ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ వస్తుందో సో వాళ్ళే గోల్డెన్ సిట్కి వెళ్తారని ఇది కల్కికి చెప్పింది శ్రీముఖి ఆన్ స్టేజ్. సో షాకిబ్కి ఏం చెప్పారు, ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్తున్నాను, మీకున్న సర్కిల్లో మీకున్న కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైనా కాల్ చేసి మీకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయి అని చెప్పి మీ అకౌంట్లో ఇప్పటికిప్పుడు డబ్బులు వేయించుకోవాలి. ఈ షూటింగ్ గురించి చెప్పకుండా మీరు స్టోరీ అల్లి వాళ్ళని వీలైన అమౌంట్ వేయించుకోవాలి, అంతే. ఆ తర్వాత ఇంకో ఛాన్స్ ఇచ్చారు. సో ఇంకో ఛాన్స్లో నవదీప్ గారు ఏం చెప్పారంటే, మ్యాక్సిమం అమౌంట్ యూ కెన్ గెట్. క్లియర్గా తెలుస్తుంది అనమాట అన్ఫేర్ అని చెప్పేసి. సో ఇంత అన్ఫేర్ అనేసి చెప్పి మళ్ళీ శ్రీజాకి వార్నింగ్ ఇవ్వడం నాకైతే అసలు నచ్చలేదు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో ఇలాంటివి ఉంటేనే మనకు కూడా ఎపిసోడ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకైతే లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఏం అంతగా ఎక్కలేదన్నమాట. సో అంత బయాస్డ్గా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకుంటూ ఒకరికొకలాగా ఇంకొకరికొకలాగా చెప్పారు. సో ఈరోజు ఎపిసోడ్ అయితే కొంచెం మంచిగా అనిపించింది అనమాట. సో ఈ నవదీప్ మ్యాటర్ ఇదంతా జరిగేసరికి సో ఇది నా ఒపీనియన్ అయితే. నాకైతే అసలు నచ్చలేదు. మోస్ట్ ఆఫ్ ది టాస్క్ కూడా అన్ఫేర్ అనే అనిపించింది. చూద్దాము, లైక్ నెక్స్ట్ రేపు ఇంకా బాగుంది యాక్చువల్లీ. మొబైల్స్ ఇరగొట్టమని చెప్తున్నారు. సో ఐ థింక్ షాకిబ్ డిడ్ ఇట్. సో షాకిబ్ ఇస్ ఇన్ అగైన్ అనుకుంటున్నాను. సో అది నా ఒపీనియన్ అయితే. సో నా ఒపీనియన్తో మీకు ఓకే అనిపిస్తే మీరు కూడా కమెంట్ చేయండి, కాదు అనిపిస్తే కూడా కమెంట్ చేయండి, సో దట్ వీ కెన్ టాక్. సో అది ఈరోజు రివ్యూ గురించి అయితే. సో రేపు ఇంకో రివ్యూతో మళ్ళీ వచ్చేస్తాను. సో అంతవరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్, షేర్ అండ్ కమెంట్. బై గైస్.